తీసుకోండి, మీరు ఆడుకోండి. లేదండి, ఈ వయసులో ఇలాంటివన్నీ నా వల్ల కాదు. అరే, వయసుకి దీనికి సంబంధం ఏంటి? నాకన్నా నీకు వయసు తక్కువే కదా. మరి చూడు, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. నువ్వు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నీ లక్ష్యం మీదే దృష్టి పెట్టు. ఖచ్చితంగా గెలుస్తావు, సరేనా? కానీ కొట్టు. ఇదిగో చూడు, ఇప్పుడు నేను గోల్ కీపర్ లాగా ఉంటాను. గౌరీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం లేదండి, కొంచెం నొప్పిగా ఉందని. సరే సరే, దాన్ని వదిలేసా, నేను చూస్తాను. ఏంటండి, ఏంటిది? నువ్వు ఈ పాలు తాగు. మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇదేం బాలేదండి. నీకు నేనేం చెప్తే అది చెయ్యి. ముందు పాలు తాగు. ఏమండి, మీరు మసాజ్ చేస్తారా? వద్దండి, నేను చెప్తున్నాను కదా. గౌరీ, నువ్వు పాలు తాగు. నువ్వు నా కోసం కష్టపడి అన్ని పనులు చేస్తావు. మరి నేను అప్పుడప్పుడు నీ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఈ కాలే కదా నొప్పిగా ఉంది. అవును, ఇక్కడే. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉంది. ఈ ఆటల పోటీల్లో ఖచ్చితంగా మనమే గెలుస్తాం కదా. గౌరీ, మనలో నిజాయితీ ఉంది, మనమే గెలుస్తాం. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. ప్రియ పాస్. ఓయ్ నిన్నే ప్రియ, పాస్ చే, పాస్ చే, పాస్ చే, పాస్ చే, పాస్ చే. అరే అరే అరే, అలాగే కొట్టు కొట్టు కొట్టు. ఏ కార్తీక్, నేను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నన్ను ప్రాక్టీస్ చేసాం కదా, ఇక చాలే. వదులు నన్ను, వదులు. అంతేనా? అంతే. అయితే మన ఇద్దరం ఒక మ్యాచ్ ఆడదాం. అలాగే, కానివ్వండి. ఆ ఆటలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేయాల్సి ఉంటుంది. సరే, డన్. చూడు కార్తీక్, జీవితాంతం నేనేం చెప్తే అదే చేయాలి, ఎందుకంటే గెలిచేది నేనే కదా. చూడు లవ్లీ, పగటి కళ్ళలు కనుక అర్థమైందా? అది చూద్దాం. చూద్దాం. ఓకే, ఇదిగో. కమాన్ కమాన్, పాస్ పాస్ పాస్. వావ్, వెరీ గుడ్ లవ్లీ. ఐ వన్. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఓడిపోయాను కదా, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. తర్వాత చెప్తాను, ఆలోచించుకొని. చూడు లవ్లీ, నీకు మాట చెప్పనా? నువ్వు చాలా మంచి ప్లేయర్వి. నువ్వు గనక ఆడితే మన టీం ఖచ్చితంగా గెలుస్తుంది. నువ్వెంత చెప్పినా నాకు మాత్రం గౌరీ వదిని నువ్వు గెలిపించి తప్పు చేసావని నాకు అనిపిస్తుంది. లేదు కార్తీక్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అలా చేయడం వల్లే నేను ఇంట్లో అందరినీ ఒకటి చేయగలిగాను. ఇక మిగిలిన మ్యాచే కదా, అది మనం ఎలాగో గెలుస్తాం. కార్తీక్, నువ్వు చూస్తూ ఉండు, ముందు ముందు ఏం జరగబోతుందో. రామమ్మీ, మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేస్తే ఏం లాభం? నేనేం రేపు మ్యాచ్ ఆడడం లేదుగా. మ్యాచ్ ఆడకపోతే ఏమైంది? మనం ఆడుకోవచ్చు కదా. రా, మనం ఆడుకుందాం. సరే, ఆడుకుందాం. మీ నాన్న కూడా మనతో కలిసి ఆడతారు, ఏమంటారు? నేను ఆడతాను. నేను గోల్ పోస్ట్ పెడతాను. ఓకే, పదండి. లెట్స్ స్టార్ట్. శబాష్. ఇప్పుడు అటు ఇలా వచ్చి ఆ గోల్ పోస్ట్ లో కొట్టు. కంగ్రాట్స్. మా అన్నకి గోల్ కొట్టినందుకు కేసు పెట్టాలి.
మమ్మీ డాడీ ఏంటలా చూసుకుంటున్నావు? ఏం లేదను, నువ్వు గోల్ కొట్టావు కదా, ఆ ఆనందంలో ఉన్నా. కమల, అన్ను కిస్ పెట్టు. అను మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడదాం. సరే. బాల్ తీసుకురా. వెరీ గుడ్. అది ఏమైంది? అది అయ్యో ఓకే, అది ఐఎమ్ సారీ. గోల్ భలే కొట్టు ప్రియా. భోళా శంకర, నువ్వు మా కోడళ్ళందరికీ అండగా ఉండి నువ్వు వాళ్ళకి ధైర్యాన్నిచ్చి వాళ్ళు గెలిచేలా చూడు తండ్రి. అత్తయ్య గారు, ఈరోజు మనం గెలవడం చాలా అవసరం. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 8.5 లక్షలు కట్టమని నోటీస్ వచ్చింది. మన కుటుంబంలో అందరి ఆనందం కోసం ఈరోజు మనం ఖచ్చితంగా గెలవాలి. అత్తయ్య, నాకు ఇప్పుడే ఇలా జరగాల? ఇటువంటి సమయంలో నా సహాయం మీకు అవసరం. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నా మీద నాకే చాలా కోపం వస్తోంది అత్తయ్య గారు. అమ్మా గౌరీ, నువ్వు అలాంటివేమీ మనసులో పెట్టుకోకు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. మేం బయలుదేరతాం. నువ్వు ఉమేష్తో పాటు మ్యాచ్ దగ్గరికి వచ్చాయి. అలాగే అత్తయ్య. అయ్యో మీరందరూ ఎక్కడున్నారు? త్వరగా రండి, ఇప్పటికే లేట్ అవుతుంది. ఏమండి, వచ్చేస్తున్నాం. పదండి, త్వరగా వెళ్దాం పదండి. అత్తయ్య, మేము రెడీగా ఉన్నాం. అదే, అందరూ రెడీగా ఉన్నాం. నా కంగారు చూస్తే ఎలా ఉందంటే మిమ్మల్ని అందరినీ పక్కకు నెట్టేసి నేనే మ్యాచ్ ఆడేసేలాగున్నాను. నేను కంగారు తగ్గించుకుంటాను అత్తయ్య. మీరు గోల్ కొట్టుకుని నేను చప్పట్లు కొడతాను. విజయీ భవ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆడవాళ్ల ఈ ఆటల పోటీలో గ్రాండ్ ఫినాలేకి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఆర్తి రెడ్ చిల్లీస్ టీం ఇంకా కౌశల్య గారి కాకినాడ పూతరేకుల టీం కి మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. మీ అందరి తరపున ఈ రెండు టీంలని కూడా ఫైనల్ కు వచ్చినందుకు అభినందిస్తున్నాను. పద. మీ టీంలో మూడో ప్లేయర్ ఏమయ్యారు?
మా కోడలు గౌరీ కాలికి దెబ్బ తగిలింది, అందుకని తను ఈ మ్యాచ్ ఆడలేదు. ఓ, ఇది చాలా బాధాకరమైన విషయం. ఆమె త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. దాంతో మీ టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఇక సర్ప్రైజ్ ఏంటంటే, మన దేశపు స్త్రీలు తమ ఇంటి పట్లే కాక సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉంటారని నిరూపించాలి. వాళ్ళు తమ కుటుంబంతో పాటే కాదు, సమాజంతో పాటు కూడా కలిసి ముందుకు సాగుతారని నిరూపించాలి. నిజమైన భారత స్త్రీ ఎవరు అంటే, తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా ఒక్కటి చేయాలి. అది నిరూపించడం కోసమే మన 2 టీంలు కూడా జనాల్లో నుంచి 3 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుని మీ టీంలలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి టీంలో 3కి బదులు మొత్తం 6 ప్లేయర్స్ ఉంటారు. నేను ఆర్తి రెడ్ చిల్లీస్ టీంని, అలాగే కౌసల్య కాకినాడ పూతరేకుల టీంని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు 3 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మా ప్లేయర్లు రెడీగా ఉన్నారు, అందరూ గ్రౌండ్ లోకి రండి. ఇదిగోండి జడ్జి గారు, మీరు చెప్పినట్టు మా ప్లేయర్లు వచ్చేశారు. ఈ విషయం గురించి మీకు తెలీదా? మావయ్య గారు ఈ విషయం గురించి మనకేం చెప్పలేదు. వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు. మీ టీంలో మిగతా ప్లేయర్స్ ఎక్కడా? మీరిద్దరూ 6 ప్లేయర్లతో ఎలా పోటీ పడగలరు చెప్పండి. గెలవడం పక్కన పెట్టండి, మీరు ఇద్దరే అయితే వాళ్ళతో ఆడడం కుదరదు. శభాష్ అత్తయ్య, మనం ఆడకుండానే గెలిచేసాం. మనం గెలిచేసాం అత్తయ్య. సారీ మిసెస్ కౌసల్యదేవి గారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై. ఆగండి 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 ఆగండి. మేమిద్దరం కాదు, 5 బిగించిన పిడికిల్లా శక్తివంతులం. ఇప్పుడు మీరు మ్యాచ్ జరిపిస్తారు కదూ? ఇదిగో జడ్జి గారు, వాళ్ళు ఆడటానికి మేము ఒప్పుకోం. మీ నియమాల ప్రకారం ప్రతి టీం వాళ్ళు ప్లేయర్ ని సమాజం నుంచి తీసుకోవాలి, కానీ వాళ్ళ కుటుంబీకుల నుంచి కాదు. వాళ్ళందరూ ఒకే కుటుంబం వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో కలిసి మ్యాచ్ ఆడటానికి వీలేదంతే. అరే, తను కావాలని అడ్డుపడుతుంది. ఎందుకు కుదరదండి? ప్రస్తుతం మా ఇంట్లో వేరు కుటుంబాల నుంచి వచ్చిన 5 కోడళ్ళు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు మ్యాచ్ ఎందుకు ఆడకూడదు చెప్పండి? అలాంటప్పుడు మేం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మా పెద్ద కోడలు గౌరీది రాజస్థాన్, మా రెండో కోడలు మీనాక్షిది పంజాబ్, మా కమలది
హర్యానా. మా 4వ కోడలు ప్రియా లండన్ నుంచి వచ్చింది. ఇక మా చిన్న కోడలు లవ్లీ ఏపీ నుంచి వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, అన్ని ప్రాంతాల వారు మా ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు ఎంచుకోవాలి? జడ్జి గారు, మీరు భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ మీరెక్కడైనా చూసారా? లేదండి. నిజంగా మీలాంటి కుటుంబాన్ని కలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీరు మీ కోడళ్లతో కలిసి ఈ మ్యాచ్ ఆడొచ్చు. ఇదిగో జడ్జి గారు, ఇది చీటింగ్ అండి, చీటింగ్. మీరు పెట్టిన నియమాలు మీరే అతిక్రమిస్తున్నారా? లవ్లీ, నీకు ఈ విషయం ముందే తెలుసా? తెలుసు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆర్తి వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాను. అసలు రహస్యం ఏంటంటే, నేను నోటీస్ బోర్డులో రాసుంటే చదివాను. రేపు మ్యాచ్ లో ఆడే ప్రతి టీం వాళ్లతో పాటు వాళ్లకు నచ్చిన 3 ప్లేయర్ ని టీంలో కలుపుకోవాలి. మనం 3, వాళ్ళు 3, అత్తయ్య మొత్తం 6. వాళ్ళెంతమంది? 3. మరి ఎవరు గెలుస్తారు చెప్పు? కానీ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావక్క? వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది కదా. వాళ్ళకి ఈ విషయం తెలీదు. నోటీస్ బోర్డులో పెట్టిన దాన్ని గప్చుప్గా చదివి ఆ నోటీస్ చించి పారేశాను. చిన్నమ్మ గారు, మీరు పెద్ద 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 మాటలు మాట్లాడి ఎంతమంది దగ్గర నుండి పొగిడించుకుంటారో పొగిడించుకోండి. కానీ మీ ఈ 4 కోడల్ని మట్టి కరిపించకపోతే నా పేరు ఆర్తియే కాదు చెప్తున్నా. మా 2 టీంలు మైదానంలోకి వచ్చేశారు. మా రిఫరీస్ కూడా మైదానంలో రెడీగా ఉన్నారు. నేను 2 టీంలని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గ్రౌండ్ లోకి వచ్చి మీ ప్లేస్ లో ఉండండి. పదండి అత్తయ్య గారు, పద సుందరి, పదండి. ఛాలెంజ్! మీలో ఎవరైనా దమ్ముంటే నేను ఇక్కడ ఉండగా గోల్ కొట్టండి, చూస్తాను. Come on, mommy, you rock! ఒక ఛాన్స్ మిస్ అయిపోయారు. శభాష్, వెల్ డన్. కమలాక్కయ్య, బాల్ పాస్ చేయి. నేను ఇందాకే చెప్పాను కదా, ఇదిగోండి. లవ్లీ, ఈ అవకాశాన్ని వదిలిపెట్టదు. Come on, Kamala, lovely!
రక్షకయ్య బాల్ పాస్ చేయి. పాసింగ్ గేమ్ ఆడండి ప్రియా. ఓ మరేం పర్వాలేదు పర్వాలేదు, ఆడండి ఆడండి. ఆర్తి రెడ్ చిల్లీస్ టీమ్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ గోల్ చేసేశారు. శభాష్ సుందరి, వెరీ గుడ్.